Okay, today we will discuss theories of bonding in metal. So theories of bonding in metal discuss చేసే ముందు first characteristics of metals గురించి discuss చేద్దాం. Metals are characterized by typical properties, that is some exceptions, all the properties are exist. That means మెటల్స్ అన్నీ కూడా మనం చెప్పుకున్న ప్రాపర్టీస్ అన్నీ ఎగ్జిబిట్ చేస్తాయి, బట్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అంటే కొన్ని మెటల్ ఆటమ్స్ 1 or 2 ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేయు, రిమైనింగ్ అన్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అండ్ ఆల్సో నాన్ మెటల్స్ కూడా కొన్ని మెటాలిక్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఫస్ట్ ఆ ప్రాపర్టీస్ ఏంటో చూద్దాము. సో మెటల్స్ ఆర్ హ్యావింగ్ పెక్యులర్ షైన్. మెటల్స్ ఆర్ హ్యావింగ్ పెక్యులర్ షైనింగ్ సర్ఫేస్. పెక్యులర్ షైన్ ఇన్ ద సర్ఫేస్ అంటే సో డిఫరెంట్ టైప్ ఆఫ్ షైనింగ్ ని కలిగి ఉంటాయండి. సో మెటల్స్ అన్ని కూడా మనకి మాక్సిమం షైనింగ్ తో ఉంటాయి. సో ఆ షైనింగ్ ని పెక్యులర్ షైన్ అంటాం. సో పెక్యులర్ షైన్ ఆన్ ద సర్ఫేస్. దెన్ సెకండ్ వన్ ఈస్ మెటల్స్ ఆర్ హ్యావింగ్, సో మెటల్స్ ఆర్ హ్యావింగ్ high density. Metals are have high density. So these are and harder, hard substances. So high density metals are having high density and hard substances. And also metals are have high boiling points and melting points. Metals are having high melting points and boiling points. So next metals are good conductors of heat. Good conductors of heat. So and metals also good conductors of heat and good conductors of electricity. So electricity. So this electricity, so electrical conductivity decreases with increased temperature. Decreases with temperature. అంటే మనం ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ డిక్రీజ్ అవుతుంటుంది. సో ఆ ప్రాపర్టీని మనం డిఫరెంట్ మెటాలిక్ ప్రాపర్టీస్ థియరీస్ చెప్పుకున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ దీస్ ఆర్ ఆల్సో ఫార్మ్ అలాయ్స్. మెటల్స్ ఆర్ ఫార్మ్స్ alloys. And alloys ante mixture of two metals or more than two metals. Mixture of metals. Mixture of metals. And easy ga form chestandi alloys anevi. Ante 2 or more metals are combined to form alloys. So these alloys are also having metallic properties. These metals are alloys are also having metallic properties. So next one వచ్చేసి metals are have non-stoichiometric. Metals are from non-stoichiometric compounds. Metals also have from non-stoichiometric compounds with other atoms like carbon, hydrogen, nitrogen, boron, oxygen, like. So these non-stoichiometric compounds also having metallic properties. And metals are electropositive elements. The next one వచ్చేసి metals are electropositive elements. అంటే maximum number of metals అన్నిటికీ కూడా high electropositivity అనేది present అయి ఉంటుంది. Next, metals have malleable and ductile. So metals are malleable and ductile. So malleable అంటే మనకి కొంచెం సాఫ్ట్నెస్ ఉంటుందండి, సున్నితంగా ఉంటాయి. నెక్స్ట్ డక్టైల్ అంటే సాగుతాయి. సో మ్యాక్సిమం మనం నెంబర్ ఆఫ్ మెటల్స్ అన్నిటినీ కూడా
హీట్ ప్రెజెన్స్ చేసి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హీట్లో డిఫరెంట్ టైప్స్ కింద మనం ఫామ్ చేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసే ఆ ఇంట్లో యూజ్ చేసే థింగ్స్, మెటాలిక్ థింగ్స్ అన్నీ కూడా ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హీట్లో మనం ఏం చేస్తాం, వాటిని డిఫరెంట్ షేప్స్లో ఫామ్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ ప్రాపర్టీని డక్టైల్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి దీస్ ఆర్ మోర్ రియాక్టివ్. సో మెటల్స్ రియాక్టివిటీ అనేది వాటిని ఇంకా ఫైన్లీ డివైడెడ్ పౌడర్ కింద కన్వర్ట్ చేస్తే రియాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో నార్మల్గానే మెటల్స్ రియాక్టివ్. సో వాటి యొక్క రియాక్టివిటీ అనేది వాటిని సర్ఫేస్ ఇంక్రీజ్ చేస్తాం. అంటే మనం స్ట్రాంగ్ ఒక పీస్ ఆఫ్ మెటల్ని తీసుకుని దాన్ని పౌడర్ కింద కన్వర్ట్ చేసామంటే దానికి సర్ఫేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో సర్ఫేస్ ఇంక్రీజ్ అయ్యే కొలది అబ్జార్ప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ అయ్యే కొలది more number of reactants are converted into products. The reactivity increases with finer the metal. సో రియాక్టివిటీ అనేది మెటల్ని ఫైనర్ అంటే పౌడర్ కింద కన్వర్ట్ చేయడం వల్ల ఇంక్రీజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్. సో ఈ ప్రాపర్టీస్ అన్నిటి కూడా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియరీస్ బేస్ చేసుకుని సో వాటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండింగ్, ఏ టైప్ ఆఫ్ బాండింగ్ ఉంటుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? Theories of bonding in metals. So theories of bonding in metals lo metallic bonding. So ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన HCCP, సో దీస్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ని కన్సిడర్ చేసినప్పుడు ఇవన్నీ కూడా 12-fold యాక్సిస్. సో 12-fold సిమెట్రీ ఉంటాయి. సో 12-fold స్ట్రక్చర్స్ అంటే 12-fold స్ట్రక్చర్స్. HCP and CCP structures are 12-fold structures. That means 12 coordinated structures. So BCC. So BCC is the 8-fold coordinated. So maximum BCC structure emo 8-fold coordinated, HCP and CCPs are 12-fold coordinated. So the high coordination number is clearly explains the bonding is not the covalent bond. అంటే మనకి 12 కోఆర్డినేషన్ నెంబర్ అండ్ 8 కోఆర్డినేషన్ నెంబర్ ఎగ్జిబిట్ చేస్తున్నాయి అంటే అవి కోవలెంట్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతుంది. సో కోవలెంట్ బాండింగ్ ఫామ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో మోర్ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ అయి ఉండాలి. సో మోర్ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ అయి ఉండి అవి మనకి కోవలెంట్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అవ్వాలి అంటే షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఈచ్ ఆటమ్ shares the each one electron and form covalent bonds. So that type of bonding form చేయడానికి దాంట్లో more number of electrons అనే అవైలబిలిటీ లేకపోవడం వల్ల అవి covalent bonding లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం. సో సోడియం 1s2, 2s2, 2p6, 3s1. సో ద అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. సో ఈ 1 ఎలక్ట్రాన్ అనేది మనకి కోవలెంట్ బాండింగ్ తో ఇన్వాల్వ్ అయ్యి సో అదర్ ఆటమ్తో మనకి బాండింగ్లో ఇన్వాల్వ్ అయ్యి కోవలెంట్ బాండ్ ఫామ్ చేసే పాసిబిలిటీ తక్కువ. అంటే 1 sodium ion bonding with other sodium ion is not involved in the covalent bonding. సో maximum number of metal atoms అన్నీ కూడా అవి ఫార్మేషన్లో అంటే ఒక క్రిస్టల్ స్ట్రక్చర్లో ఎగ్జిస్ట్ అయినప్పుడు ఆ క్రిస్టల్స్లో 1 ఆటమ్ అనేది అదర్ ఆటమ్తో కోవలెంట్ బాండింగ్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ సో నెక్స్ట్ అయానిక్ బాండింగ్. సో అయానిక్ బాండ్ ఆల్సో రూల్డ్ అవుట్. అంటే మనకి అయానిక్ బాండింగ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ అయాన్ రిమూవ్స్ 1 ఎలక్ట్రాన్. అంటే దీంట్లో ఉన్న 1 ఎలక్ట్రాన్ని లాస్ అయితే అయాన్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో అయాన్
ఒక అయాన్ అనేది నెక్స్ట్ ఇంకొక యాటమ్. సో ఈ యాటమ్ అదర్ యాటమ్తో వీక్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ద్వారా బాండ్ ఫామ్ చేస్తే దాన్ని అయానిక్ బాండింగ్ అంటాం. సో రెండు సేమ్ యాటమ్స్లో మనకి వీక్ అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేవి చాలా లెస్సర్గా ఉంటాయి. సో అంటే అయానిక్ బాండింగ్లో కూడా ఇన్వాల్వ్ అవ్వదు, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండింగ్ ఏదో ఫామ్ అవుతుంది. సో ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్కి అండ్ మెటల్ యాటమ్స్కి మధ్యలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండింగ్ ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ బాండింగ్ని మనం మెటాలిక్ బాండింగ్ అంటాం. సో మెటాలిక్ సర్ఫేస్లోనే మనం తీసుకున్న క్రిస్టల్ స్ట్రక్చర్లో మోర్ నెంబర్ ఆఫ్ మెటల్ ఆటమ్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఆ నెంబర్ ఆఫ్ మెటల్ ఆటమ్స్ మధ్య ఉండే బాండింగే మెటాలిక్ బాండింగ్. సో ఆ మెటాలిక్ బాండింగ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి డిఫరెంట్ థియరీస్ యూజ్ చేస్తాము. అందులో ఫస్ట్ థియరీ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ. ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ. సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము మెటల్ ఆటమ్ అనేది మెటల్. సో అన్ని మెటల్ ఆటమ్స్ కూడా మ్యాక్సిమం ఎలక్ట్రో పాజిటివిటీని ఎగ్జిబిట్ చేస్తాయి, అంటే ఇది ఎలక్ట్రాన్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది. సో అంటే దీంట్లో ఉండే 1 ఎలక్ట్రాన్ ఈజీగా రిమూవ్ అవుతుంది. అండ్ సో మెటల్ ఆటమ్స్ మధ్య అట్రాక్టివ్ ఫోర్సెస్ ఏమవుతాయంటే మనం మెటల్లోంచి 1 ఎలక్ట్రాన్ రిమూవ్ చేసేస్తున్నాం కదా. సో వీటి యొక్క అయనైజేషన్ ఎనర్జీస్ అనేవి చాలా లోవర్గా ఉంటాయి. ఎందుకని? అయనైజేషన్ ఎనర్జీ మీన్స్ the removal of 1 electron from the neutral atom. The energy requires to remove the 1 electron from the metal atom. So మనం 1 electron రిమూవ్ చేయడానికి యూజ్ చేసే ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటాం. సో ఆ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది సప్లై చేయడం మనకి లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మాత్రమే యూజ్ అవుతుంది. ఎందుకని? మెటల్స్ ఆర్ ఈజీలీ రిమూవ్ ఎలక్ట్రాన్స్. సో మనం తీసుకున్న యాటంలో 1 ఎలక్ట్రాన్ ఉంటే 1 ఎలక్ట్రాన్, ఆ 2 ఎలక్ట్రాన్స్ ఉంటే 2, 3, 4 అలా మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎన్ని ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీగా ఉంటే అన్ని ఎలక్ట్రాన్స్ రిమూవ్ అవుతాయి. సో ఆ రిమూవ్ అయిన ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా లోకలైజ్ అవుతూ ఉండవండి, అంటే ఈ మెటల్ ఆటమ్ చుట్టూనే ఎలక్ట్రాన్ తిరగడం అనేది జరగదు. సో దాని అడ్జసెంట్ ఆటమ్స్తో కూడా అట్రాక్టివ్ ఫోర్సెస్తో ఉంటాయి, అంటే దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ డీలోకలైజ్డ్. మనం యూజ్ చేసే ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అనేది థర్మల్ కండక్టివిటీస్ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో థర్మల్ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీని ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీని బేస్ చేసుకుని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనం దీంట్లో మెటల్ అనేది క్యాటియాన్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకని? ఎలక్ట్రాన్ని లాస్ అవడం వల్ల. సో ఆ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా మోర్ నెంబర్ ఆఫ్ మెటల్ ఆటమ్స్ సరౌండెడ్లో ఈ ఎలక్ట్రాన్ క్లౌడ్స్ అన్నీ ఉంటాయి. సో దీన్ని సీ ఆఫ్ మొబైల్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఇప్పుడు మనం చెప్పుకున్న దాన్ని బేస్ చేసుకుని మెటల్స్ ఆర్ సరౌండెడ్ బై ఎలక్ట్రాన్ సి మొబైల్ ఎలక్ట్రాన్స్. మెటల్ క్యాటియాన్స్ ఆర్ సరౌండెడ్ బై సి మొబైల్ ఎలక్ట్రాన్స్. సి మొబైల్ ఎలక్ట్రాన్స్. సో అంటే ఏంటి? సో డిఫరెంట్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్స్. పాజిటివ్ అండ్ పాజిటివ్, నెగిటివ్. సో ఇవన్నీ క్యాటియాన్స్, ఇవన్నీ నెగిటివ్ చార్జెస్, అంటే ఎలక్ట్రాన్స్ అనేవి మెటల్ ఆటమ్ నుంచి సెపరేట్ అయిపోయినాయి కాబట్టి దిస్ ఈజ్ ద సి ఆఫ్ మొబైల్ ఎలక్ట్రాన్స్. సి ఆఫ్ మొబైల్ ఎలక్ట్రాన్స్ అంటే పాజిటివ్ అయాన్స్ చుట్టూ నెగిటివ్ అయాన్స్ అనేవి సరౌండ్ అయి ఉంటాయి. సో నెగిటివ్ అయాన్స్ చుట్టూ పాజిటివ్ అయాన్స్ అంటే డిఫరెంట్. మనకి మెటల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి? ఒకదానితో ఒకటి బైండింగ్లో ఉన్నట్టు. ఆ బైండింగ్నే మనం మెటాలిక్ బాండింగ్ అన్నాం. సో ఆ మెటాలిక్ బాండింగ్లో మనం చెప్పుకునే ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీలో ఎలక్ట్రాన్స్ అనేవి మెటల్ నుంచి సెపరేట్ అయ్యి అవన్నీ ఒక క్లౌడ్ కింద ఫామ్ అయ్యి అవి డిఫరెంట్ మెటల్ ఆటమ్స్ చుట్టూ సరౌండ్ అయి ఉంటాయి. సో దాన్నే సి ఆఫ్ మొబైల్ ఎలక్ట్రాన్స్ అన్నాం. సో సి ఆఫ్ మొబైల్ ఎలక్ట్రాన్స్ కింద ఫామ్ అయినాయి. సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి నాన్ డైరెక్షనల్ బాండ్. నాన్
డైరెక్షనల్ బాండ్. సో నాన్ డైరెక్షనల్ బాండ్ అంటే మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అని, అంటే పాజిటివ్ అయాన్స్ని కెర్నల్స్ అంటాం. సో పాజిటివ్ అయాన్స్ని కెర్నల్స్ అంటే క్యాటియాన్స్ని కెర్నల్స్ అంటాము, నెగిటివ్ అయాన్స్ ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు కెర్నల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ మధ్య అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి 3 డైమెన్షనల్లో రొటేట్ అవుతుంటాయి. 3 డైమెన్షన్స్లో ఎలక్ట్రాన్స్, ఇప్పుడు పాజిటివ్ అయాన్ ఉందంటే ఆ పాజిటివ్ అయాన్ చుట్టూ నెగిటివ్ అయాన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ 3 డైరెక్షన్స్లో ఎటైనా సరే మనకి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 3 డైరెక్షన్స్లో రొటేట్ అవ్వడం వల్ల మనకి అవి నాన్ డైరెక్షనల్ బాండ్స్ని ఫామ్ చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోవలెంట్ బాండ్ చెప్పుకున్నాం అంటే ఒక యాటమ్కి అనదర్ యాటమ్కి సో ఈ డైరెక్షన్లో బాండ్ ఉంది, లేదా ఒక కార్బన్కి హైడ్రోజన్కి ఈ డైరెక్షన్లో బాండ్ ఉంది అని మనం వీటి యొక్క డైరెక్షన్స్ని ఎక్స్ యాక్సిస్లో ఉంది, వై యాక్సిస్లో ఉంది, సమ్ అదర్ ఏదో ఒక డైరెక్షన్లో మన బాండింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ దిస్ మెటాలిక్ బాండింగ్లో మనం కెర్నల్స్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి 3 డైమెన్షన్స్లో అరేంజ్ అయి ఉండడం వల్ల ఏవో ఒక డైరెక్షన్లో అరేంజ్ అయి ఉండవు, అంటే ఇవి నాన్ డైరెక్షనల్ బాండ్స్ని ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ సెకండ్ బాండ్ వచ్చేసి వీక్ బాండ్స్. సో వీక్ బాండ్స్, సెకండ్ వీక్ బాండ్స్ ఎందుకనంటే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అండ్ కెర్నల్స్తో మనకి ఎనర్జీ డిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఎనర్జీ డిఫరెన్స్ తక్కువ ఉండడం వల్ల స్ట్రాంగ్ బాండింగ్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఇవి వీక్ బాండ్స్ని ఫామ్ చేస్తాయి వెన్ కంపేర్ టు కోవలెంట్ బాండ్స్. కోవలెంట్ బాండ్లో ఒక యాటమ్కి అదర్ యాటమ్కి ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. 2 ఎలక్ట్రాన్స్ని ఈచ్ యాటమ్ షేర్ చేయడం వల్ల మనకు ఒక స్ట్రాంగ్ బాండ్ ఫామ్ అవుతుంది. బట్ ఈ మెటాలిక్ బాండింగ్లో యాటమ్స్, మెటల్ యాటమ్స్కి, కెర్నల్స్కి, ఎలక్ట్రాన్స్కి మధ్యలో ఉండే అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ మెటల్ యాటమ్స్ చుట్టూ ఎలక్ట్రాన్స్ సరౌండ్ అయి ఉంటాయి తప్ప సో వాటిలో ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఏమీ ఉండదు, అందుకే ఇవి వీక్ బాండ్స్ని ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి థర్మల్ కండక్టివిటీ. థర్మల్ కండక్టివిటీలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటల్ యాటంలో సమ్ పార్ట్ని మనం హీట్ ఎనర్జీ అప్లై చేసామంటే ఆ హీట్ ఎనర్జీ అనేది ఏమవుతుంది, ఎగ్జైట్ అయ్యి హీట్ని అబ్జార్బ్ చేసుకుని ఆ హీట్ ఎనర్జీని అదర్ పార్ట్ ఆఫ్ ది మెటల్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే హాటర్ పార్ట్ నుంచి కూలర్ పార్ట్కి ఎనర్జీని సప్లై చేస్తుంది. సో ఎనర్జీ సప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ఎలక్ట్రాన్స్ మూవింగ్ అనేది జరుగుతుంది. అంటే ఈ హీట్ అనేది హాటర్ పార్ట్ నుంచి కూలర్ పార్ట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ ట్రాన్స్ఫర్ అనేది ఎప్పటి వరకు జరుగుతుంది, టోటల్ సిస్టమ్ అంతా కూడా, అంటే ఆల్ పార్ట్స్ ఆర్ ఈక్వల్ హీట్ని అబ్జార్బ్ చేసుకునే వరకు మనకి కండక్టివిటీ అనేది జరుగుతుంది. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా మెటల్ అనుకుంటే నేను ఈ పార్ట్లో హీట్ ఎనర్జీని అప్లై చేశాను. సో ఈ పార్ట్ అనేది హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని ఈ హీట్ ఎనర్జీ అదర్ పార్ట్ ఆఫ్ ది మెటల్ యాటమ్కి స్లోగా హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ అనేది చేస్తుంది. సో హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు టోటల్గా ఈ పార్ట్ అంతా కూడా మనకి సేమ్ హీట్ ఎనర్జీని ఎగ్జిబిట్ చేసే వరకు కూడా ఈ కండక్టివిటీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సిస్టమ్ సేమ్ థర్మల్ కండక్టివిటీని ఎగ్జిబిట్ చేసే వరకు కూడా మనకి ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఆ ఫ్లోయింగ్ అనేది ఎందుకు జరుగుతుంది, మనకి ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది ఉండడం వల్ల కెర్నల్స్. సో ఈ పార్ట్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇందులో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి కొంచెం ఈ పార్ట్ అబ్జర్వ్ చేసుకున్న ఎనర్జీని ఈ ఎలక్ట్రాన్స్ అనేవి అదర్ పార్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. టోటల్గా ఇందులో ఉండే ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ వల్ల ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఎలక్ట్రికల్ కండక్టివిటీ. సో ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక పార్ట్ తీసుకుని సిస్టంలో మెటల్ ఆటమ్ మీద పొటెన్షియల్ డిఫరెన్స్
ఇవ్వలేదనుకోండి, అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం అప్లై చేయలేనప్పుడు అదేమవుతుంది, హెప్జార్డ్ అవుతుంది. సో హెప్జార్డ్ అవ్వడం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే క్యాథోడ్ యానోడ్ కింద డివైడ్ చేయలేనప్పుడు అవన్నీ కూడా ఎలక్ట్రాన్స్ క్యాటయాన్స్ కూడా అంటే కెర్నల్స్ మూమెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మనం ఒక డైరెక్షన్లో ఉందని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో అంటే అవి డిఫరెంట్ మూమెంట్లో ఉంటాయి. సో ఆ డిఫరెంట్ మూమెంట్లో ఉండడం వల్ల మనం సో ఏమవుతుంది, కండక్టివిటీ అనేది చూపించింది. దాన్ని మనం ఏం చేస్తాం, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది అప్లై చేస్తున్నాం. అంటే దిస్ ఈజ్ క్యాథోడ్, దిస్ ఈజ్ యానోడ్. సో యానోడ్ పాజిటివ్, క్యాథోడ్ నెగిటివ్ ఛార్జ్తో ఉంటుంది కదా. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేసాం కాబట్టి నెగిటివ్ పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ పాజిటివ్ అయాన్స్. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఈ డైరెక్షన్లో మనకి నెగిటివ్ అయాన్స్ అన్నీ కూడా పాజిటివ్ అయాన్స్ దగ్గరికి, అంటే మనం ఎలక్ట్రిసిటీని పాస్ చేసినప్పుడు ఫస్ట్ క్యాథోడ్లో ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ అనేవి యానోడ్ వైపుకి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ మూమెంట్ అనేది ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది, క్యాథోడ్లో నెగిటివ్ ఇక్కడ నుంచి షిఫ్టింగ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో మనం ఎలక్ట్రికల్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ క్యాథోడ్ నుంచి యానోడ్కి షిఫ్ట్ అవుతాయి. అంటే ద ఎలక్ట్రిసిటీ ఈజ్ మూవ్మెంట్ టు ది క్యాథోడ్ టు యానోడ్. ఓకేనా. సో ఇది కూడా ఈ ప్రాసెస్ ఎందుకు జరుగుతుంది, దీంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండడం వల్ల మనకి మూమెంట్ అనేది క్యాథోడ్ నుంచి యానోడ్కి ఎలక్ట్రాన్స్ మూవింగ్ అనేది జరుగుతుంది. సో దీంట్లో మనం ఎలక్ట్రికల్ కండక్టివిటీలో ఇంకొకటి ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మెటల్స్ ఆర్ హ్యావింగ్ electrical conductivity and this is decreased with temperature. So electrical conductivity decreases changed with temperature. ఎలా అనేది మనం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసాం అనుకోండి. సో కెర్నల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. సో ఈ కెర్నల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ రెండు కూడా మనం ఇచ్చిన హీట్ ఎనర్జీ టెంపరేచర్ని అబ్జర్వ్ చేసుకుని ఎమిట్ అవుతాయి. అబ్జర్వ్ చేసుకుని హయ్యర్ ఎగ్జైటెడ్ స్టేట్కి ప్రమోట్ అవుతాయి. సో హయ్యర్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఈ కెర్నల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ అనేవి కొలైడ్ అవ్వడం వల్ల అవి ఒక డైరెక్షన్లో మనకి మూమెంట్ అనేది జరగదు. సో కొలిజన్ జరగడం వల్ల సో అవి డైరెక్షన్ చేంజ్ అయిపోతాయి. అందుకే మనకి ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఇవి ఆల్రెడీ మనం ఒక డైరెక్షన్లో ఉంటాయని చెప్తున్నామండి. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేసినప్పుడు ఇవి ఈ డైరెక్షన్లో ఉన్నాయి, ఇవి ఈ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఈ డైరెక్షన్ లెస్ అనేది ఏమైపోతుంది, మనకి డైరెక్షన్ చేంజ్ అయిపోతుంటాయి. సో డైరెక్షన్ చేంజ్ అయింది అంటే మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది మనకి ఒక ప్రాసెస్లో జరగదండి. సో అందుకే మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఆల్కలీ మెటల్స్ ఆర్ సాఫ్ట్ అండ్ లో మెల్టింగ్ పాయింట్స్. ఆల్కలీ metals are soft and low melting points and transition metals are hard and high melting points. Transition metals are hard and high melting points. సో ఇక్కడ మనకి ఆల్కలీ మెటల్స్ ఆర్ సాఫ్ట్ అండ్ లో మెల్టింగ్ పాయింట్స్ అని. సో ఆల్కలీ మెటల్స్లో మ్యాక్సిమం 1 ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. సో ఆల్కలీ మెటల్స్ అన్నీ కూడా 1s ఆర్బిటాల్ 1a గ్రూప్ ఎలిమెంట్స్ కదా. సో 1a గ్రూప్ ఎలిమెంట్స్లో 1 ఎలక్ట్రాన్ ఫ్రీ ఎలక్ట్రాన్ మాత్రమే ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఈ 1 ఎలక్ట్రాన్ మాత్రమే డీలోకలైజ్ అవుతుంటుంది. సో డీలోకలైజేషన్ జరగడం వల్ల అక్కడ స్ట్రాంగ్ మెటాలిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు అని అంటే అక్కడ ఎలక్ట్రాన్ క్లౌడ్లో 1 ఎలక్ట్రాన్ మాత్రమే, అంటే ఈచ్ మెటల్ ఆటమ్కి 1 ఎలక్ట్రాన్ మాత్రమే డీలోకలైజ్ అవుతుంటుంది. ఈ ఎలక్ట్రాన్ క్లౌడ్లో మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అక్కడికి మనకి మెటాలిక్ బాండ్ అనేది స్ట్రాంగ్ బాండ్ ఫామ్ చేస్తుంది. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి చాలా తక్కువ. సో అందుకని ఇక్కడ వీక్ మెటాలిక్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. అందుకే ఇవి సాఫ్ట్
మెటల్స్ అండ్ లో మెల్టింగ్ పాయింట్ని ప్రెజెంట్ అయి ఉంటాయి. అవే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ తీసుకున్నామంటే దాంట్లో మోర్ నెంబర్ ఆఫ్ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి. సో మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ అయి ఉండడం వల్ల అవి స్ట్రాంగర్ మెటాలిక్ బాండింగ్ని ఫామ్ చేస్తాయి అండ్ హై మెల్టింగ్ పాయింట్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం malleability అండ్ డక్టైలిటీ. malleability అండ్ డక్టైలిటీ. సో ఆల్రెడీ చెప్పాను కదా. సో డక్టైలిటీ అంటే మనకేంటి డిఫరెంట్, కొంచెం సాగుతాయి. అండ్ malleability అంటే కొంచెం సున్నితంగా ఉంటాయండి. సో ఈ రెండింటిని మనం నాన్ డైరెక్షనల్ బాండ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఎందుకు మనకి డక్టైల్ నేచర్ అండ్ మాల్యుబుల్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తున్నాయి అంటే ఎలక్ట్రాన్స్ అండ్ కెర్నల్స్ మన డిఫరెంట్, ఒక డైరెక్షన్లో ఉండవు. సో నాన్ డైరెక్షనల్గా ఉంటున్నాయి. అందుకే వాటిని మనం డక్టైల్ అండ్ మాల్యుబుల్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తాయి. దిస్ ఈజ్ డ్యూ టు నాన్ డైరెక్షనల్ బాండింగ్. నాన్ డైరెక్షనల్ బాండింగ్ వల్ల సో మెటల్స్ అనేవి మాల్యుబుల్ అండ్ డక్టైల్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది కదా. సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది ఈజీగా మనకి రిమూవ్ అవుతుంది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హై టెంపరేచర్స్ ఆర్ హయ్యర్ వేవ్ లెంత్స్. సో మన వేవ్ లెంత్ ఇంక్రీజ్ చేసిన అంటే హయ్యర్ వేవ్ లెంత్స్ని సప్లై చేసిన లేదా హై టెంపరేచర్స్ యూజ్ చేసిన ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది ఎమిట్ అవుతుంది. ఫ్రీ ఎలక్ట్రాన్ ఎమిట్స్ at high temperatures or higher wavelengths. హయ్యర్ వేవ్ లెంగ్త్. సో మనకి టెంపరేచర్ హై టెంపరేచర్స్ యూజ్ చేసినా లేదా హయ్యర్ వేవ్ లెంగ్త్స్ యూజ్ చేసినా మనకి ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది ఎమిట్ అవుతుంది. ఎమిట్ అవ్వడం అంటే మెటల్ ఆటమ్స్ నుంచి మనం ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ ప్రాపర్టీస్ని కూడా ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ వల్ల ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా మనం ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ ఉంది. సో ఆ డ్రాబ్యాక్ ఏంటంటే ఇట్ నాట్ ఎక్స్ప్లెయిన్ సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సెమీ కండక్టివిటీ డ్రాబ్యాక్ అండి. సో ఈ థియరీ డ్రాబ్యాక్ ఏంటంటే సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సెమీ కండక్టివిటీ ఈజ్ నాట్ పాసిబుల్. Semiconductivity and specific heat So is semiconductivity and specific heats ni సో ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పెసిఫిక్ హీట్ అంటే మనకి ఇప్పుడు మనం చెప్పుకున్న మెటల్ ఆటమ్స్కి ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ వల్ల మనకి మోర్ స్పెసిఫిక్ హీట్ అనేది ఎగ్జిబిట్ చేయాలి వెన్ కంపేర్ టు నాన్ ట్రాన్సిషన్ నాన్ మెటల్స్తో కంపేర్ చేస్తే. సో బట్ దట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ యొక్క డిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఫ్రీ ఎలక్ట్రాన్ ప్రజెంట్ అయి ఉండడం వల్ల మెటల్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ అనేది చాలా డిఫరెన్స్ ఉండాలి. కానీ దేంతో కంపేర్ చేస్తే నాన్ మెటల్స్తో కంపేర్ చేస్తే కానీ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ మెటల్స్ అండ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ నాన్ మెటల్స్ డిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆ డిఫరెన్స్ని మనకి ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అండ్ సెమీ కండక్టివిటీ నేచర్ని కూడా ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. నెక్స్ట్ థియరీ ఏంటంటే వ్యాలెన్సీ బాండ్ థియరీ. వ్యాలెన్సీ బాండ్ థియరీ. సో దీన్ని నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం.